హలో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా యూట్యూబ్ ఛానల్ అందరికీ హాయ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. సో నేను చెప్పాను కదా ఛాలెంజ్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను. సో అది ఏం లేదు, 100 రూపీస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను అనమాట. సో నేను 100 రూపాయలతో ఆడవాళ్ళకి షాపింగ్ అంటే పిచ్చి కదా. సో 100 రూపాయలతో ఈ రోజుల్లో ఏమీ రావు, చాలా కష్టం. సో ఐ విల్ ట్రై. 100 రూపాయలకి ఎన్ని వస్తువులు వస్తాయి తీసుకుందాము. సో ఇంకేమన్నా మిగుల్చుతానా 100 రూపాయల్లో, నచ్చినవి తీసుకొని వచ్చేస్తానా అని చెప్పేసి బీసెంట్ రోడ్ అయితే వెళ్ళిపోయాను అనమాట. చక్క వెళ్ళిపోయాను అనమాట. శనివారం కదా, బీసెంట్ రోడ్ ఫుల్ రష్ ఉందనమాట. సో అయినా పర్లేదు, ఎలాగైనా చూద్దామని చెప్పేసి చూస్తున్నాను అనమాట. సో చూసినప్పుడు అనిపిస్తుంది అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, కానీ పైసలు లేవు. మిడిల్ క్లాస్ వాళ్ళు మన దగ్గర 50 రూపాయలు ఉంటేనే 500 ఉన్నట్టు ఫీల్ అయ్యాలన్నమాట. సో నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయినే కాబట్టి, సో అలాంటి ఎన్ని కోరికలు ఉన్నా చంపుకోవాలి కాబట్టి సో చూసాను అనమాట. నాకైతే నాకు ఏదైతే అవసరం, ఏది అనవసరం అనేవి తీసుకోకుండా నాకు అవసరమైనవే. సో 100 రూపాయల లోపల ఏమొస్తాయా అని చెప్పేసి చూస్తే నాకు ఒక క్లిప్పు బాగా నచ్చింది. నాకు బ్లాక్ కలర్ డ్రెస్ ఉంది కదా, సో దాని మీదకి బాగుంటుంది అని చెప్పేసి ఒక క్లిప్పు, నాకు జడక పెట్టుకోవడానికి రబ్బర్ బ్యాండ్లు లేవు. సో దాన్ని ఒక 20 రూపీస్ పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్, ఆ రెండు అయితే తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నాను ఇంకేమన్నా వస్తాయా అని చెప్పేసి బండి చుట్టూరు తిరిగాను అనమాట. సో 100 రూపాయలు కాబట్టి మన టార్గెట్ 100 రూపాయలకి మించి అస్సలు వెళ్ళకూడదు అని చెప్పేసి చూస్తున్నాను. నెయిల్ పాలిష్ తీసుకున్నాను, నెయిల్ పాలిష్ ఉన్నాయి. సో ఎందుకు అవసరమా అని చెప్పేసి ఆగిపోయాను అనమాట. సో ఆయన్ని బార్గెన్ చేస్తున్నాను అనమాట. ఆ క్లిప్పు 30 రూపాయలు చెప్పాడు. సో 20కి ఇస్తావా అని కూడా అడిగాను అనమాట. సో ఆయన 20కి ఇయ్యను, తగ్గేదేలే 30 అని చెప్పేసి చెప్పాడనమాట. సో బార్గెన్ చేయడానికి ఏం లేదులే అని చెప్పేసి ఆ రబ్బర్ బ్యాండ్లు అవి కూడా అడుగుతున్నాను. ఎంత ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటి 20 అన్నాడు, ఒక్కొక్కటి 30 అన్నాడు. సో ఏది అడిగినా సరే 10కి పైనే కానీ కింద ఏం లేవు. సో 5 రూపీస్ కూడా ఏం రావట్లేదు. ఒకప్పుడు చాలా వచ్చాయి, సో ఇప్పుడు ఏం రావట్లేదు. సో సర్లే అని చెప్పేసి ఒక రబ్బర్ బ్యాండ్లో ఒక 20 రూపీస్ అది. సో క్లిప్ ఒకటి 30, మొత్తం 50 రూపీస్. చూడండి, నాకు ఆ చోలీలు అయితే చాలా బాగా నచ్చినాయి. సో తీసుకోవాలనిపించింది కానీ వద్దులే, చాలా చెప్పాడు. 90 రూపాయలు 80 రూపాయలు చెప్పాడు. సో వద్దులే, అవి ఒక్కటే అంత అవుతున్నాయి కదా, వద్దు అని చెప్పేసి వదిలేసి ఆ రెండే తీసుకుందాం అని చెప్పేసి, ఆ రెండు చాలు అంకుల్, ఈ రెండు ఇచ్చేసేయండి అని చెప్పేసి చెప్పాను అనమాట. సో ఇటువైపుకి వచ్చాను కదా, సో ఇంకేమైనా నచ్చితే ఏమని చూశాను. సో ఫలితం లేదు. ఈ రెండు ఇచ్చేసేయండి చాలే అంకుల్ అని చెప్పేసి ఆ రెండింటికైతే నేను ఫోన్పే చేశాను అనమాట. సో చాలా కష్టం అనిపించింది. 100 రూపీస్లో నచ్చినవి ఏమన్నా కొనుక్కోవాలి అంటే ఇబ్బందిగానే ఫీల్ అయ్యా. సో ఏది అడిగినా 50 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలే చెప్తున్నారు. చాలా కష్టం అండి షాపింగ్కి వెళ్ళాలంటే. సో క్రెడిట్ కార్డులు ఉండాల్సిందే గేకాలంటే, తప్పదు. ఎందుకంటే మా అమ్మాయిలకి బయట చాలా నచ్చుతాయి కదా. సో ఏది చూసినా తీసుకోవాలనిపిస్తుంది. ఇంకా అక్కడ ఆప్షన్లో నాకు 100 రూపాయల్లో వచ్చేవి తక్కువ ఏమైనా ఉన్నాయంటే సో క్లిప్పులు, ఇంకా అంతకుమించి ఏం లేవు. ఆ క్లిప్పులు, ఆ రబ్బర్లు కూడా ఒక్కొక్కటి 70, 80, 90 అలా చెప్తున్నాడు. చోలీలు మాత్రం మస్తు అనిపించినాయి అనమాట. సో ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క మ్యాచ్ అయ్యే చోలీలు తీసుకోవాలనిపించింది కానీ తప్పదు. 100 రూపాయలే వెళ్ళిన కాడ నుంచి అనుకుంటున్నాను అనమాట. సో చేతుల్ని కట్టేసుకుంటున్నా, నీ టార్గెట్ 100 అంత మించి లేదు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో ఎవరైనా ఇంకేమన్నా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది ఏమన్నా ఉంటే సో చెప్పండి, నేను అలాంటి వీడియోస్ ట్రై చేయడానికి అయితే చూస్తాను. సో ఫైనల్గా అయితే అన్నీ చూసి ఆయన కూడా ఇది ఈ బేరం వచ్చేలా లేదే, కొనేలా లేదే, అన్నీ చూస్తుంది అని చెప్పేసి తిట్టుకుంటున్నాడేమో మేబీ లోపల. సో ఇంకా వదిలే పాప, ఆయన తిట్టుకుంటున్నాడు అని చెప్పేసి ఆ రెండు ప్యాక్ చేయమన్నాను, ఫోన్పే చేసేసాను అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. సో ఇంకా మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. ఎలాంటి వీడియోస్ మీకు కావాలో, కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలి, ప్రాంక్ వీడియోసా, పబ్లిక్ వీడియోసా, ఎలాంటి షాపింగ్ వీడియోసా, ఎలాంటి వీడియోస్ కావాలో మీరు నాకు చెప్పండి. నేను ఎలాంటి వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను అనమాట. సో నేను అలా అవి తీసుకునేటప్పుడు మాకు తెలిసిన ఫ్రెండ్ కాదు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ ఒకరు. సో ప్రవళిక కదా మీరు అని చెప్పేసి అడిగారు అనమాట. సో నేను వీడియో తీయలేదు ఎందుకులే అని చెప్పేసి సో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట అక్కడ. సో అయిపోయింది, ఫోన్పే చేశాను, అవి కూడా కవర్లో పెట్టించాడు. కానీ వాళ్ళు నువ్వు ప్రవళిక కదా, ఏంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతుంటే చెప్తున్నాను, ఇలా చిన్న షాపింగ్కి వచ్చాను, ఛాలెంజ్ వీడియో చేయడానికి వచ్చాను అని చెప్పేసి చెప్దాం అనుకున్నా. కానీ అలా చెప్పకుండా సో ఊరికనే షాపింగ్ చేయడానికి వచ్చాను నైస్గా చెప్పాను అనమాట. సో అలా కాసేపు మాట్లాడి అక్కడ నుంచి, సో మన టార్గెట్ 100 కదా, మనకి
30 30 క్లిప్పు, 20 రబ్బరు. సో 50 అయిపోయినాయి. ఇంకా 50 బ్యాలెన్స్ ఉన్నాయి నా దగ్గర. సో 50 రూపాయలని ఎలా వాడాలి అని చెప్పేసి ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళి ఆ క్లిప్పులు చూడండి చిన్న చిన్నగా ఉన్నాయా, ఒక్కొక్క క్లిప్పు 20 అంట. ఫ్లవర్స్కి వచ్చి ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో బాగున్నాయి చిన్నగా ఎప్పుడైనా జడేసుకుంటూ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అడిగితే 20 చెప్పాడు. ఏంటన్నా అన్న 20 అన్నాడు. అదేంటి చిన్నయే కదా అంటే పక్కన ఉన్నాయి తీసుకో, 5 రూపీస్ అన్నాడు. సో నాకు అవి నచ్చలేదు. సో అవి నచ్చాయి. సో 5 రూపీస్కి కూడా కాదు, అవి 10 కూడా కాదు, 20 చెప్పాడు. 2 కలిసి 30కి ఇస్తా అన్నాడు. వద్దులేన్నా, నేను చిన్న ఆటికే 30 పెడితే వేస్ట్, నాకు అంత నీడ్ కాదు అని చెప్పేసి పక్కన ఇంకొక క్లిప్పులు ఉన్నాయన్నమాట. 3 క్లిప్పులు 20. సో అవి బాగున్నాయి. కొంచెం చిన్నగా కావాలి కదా, చిన్న క్లిప్పులు కావాలి కదా అని చెప్పేసి పక్కన వేరే ఉన్నాయి. అవి అసలు నచ్చలేదు ఆ స్టోని, ఇంక వదిలేసాను. నచ్చినాయి కానీ ఎక్కువ చెప్పారు కదా, సో స్కిప్ చేశాను అనమాట. అవి స్కిప్ చేసి చిన్నవి ఉన్నాయి, వేరే ప్యాకెట్లో ఉన్నాయి. 3 క్లిప్స్ వచ్చేసి 20 రూపీస్ అంటే అవి తీసుకున్నాను అనమాట. సో ఇవి 5 రూపీస్ చూసాను అనమాట. సో నాకు ఎందుకో నచ్చలేదు. సో నాకు వద్దు అనిపించింది. సో అలాంటి ఇంట్లో చాలా ఉన్నాయిలే అని చెప్పేసి వద్దు అనుకున్నాను. సో చూడండి, చాలా కష్టం అమ్మాయిలు పొదుపుగా ఇంత లిమిట్ పెట్టి షాపింగ్ చేయమంటే చాలా కష్టమే అనిపించింది అనుకోండి నాకు ఈ ఛాలెంజ్. కానీ తప్పలేదు. సో 100 రూపీస్ కంప్లీట్ చేయాలి కదా, సో ఏదో ఒకటి తీసుకోవాలి అని కాదు, నాకు ఇష్టంగా ఇంపార్టెంట్ అనుకున్నవి మాత్రమే తీసుకుందాం అనుకున్నాను అనమాట. అందుకని అన్నీ తీసుకోలేదు, కొన్ని తీసుకున్నాము అని చెప్పేసి నాకు చూడండి అవే 3 20 రూపీస్. అవి బాగున్నాయి అనిపించింది. సో 5 రూపీస్ క్లిప్లు ఆ చిన్న ఫ్లవర్ లాంటి క్లిప్ల కంటే సో అవే బెటర్ అనిపించింది. సో అందుకని అవి తీసుకున్నాను. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చెప్పండి. దీంతో పాటు ఇంకొక రబ్బర్లు అయితే తీసుకున్నాను అనమాట. అది 10 రూపీస్ చెప్పాడు. అక్కడ 20 తీసుకుంటే ఇక్కడ 10 తీసుకున్నాను. సో 10కి వస్తున్నాయి కదా అని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. ఇక్కడ 30, అక్కడ 50, మొత్తం 80 రూపాయలు అయితే అయిపోయినాయి. ఇంకా 20 రూపీస్ ఉన్నాయి. సో నాకేం నచ్చలేదు, తీసుకోవాలనిపించలేదు, వేస్ట్ అనిపించింది. ఇంక చిన్నకి ఇంత పని పెట్టడం వేస్ట్ అనిపించి సో నేను 80 రూపాయల ఛాలెంజ్ మాత్రమే కంప్లీట్ చేసా. 100 రూపీస్ కంప్లీట్ చేయలేదు. నాకు ఇష్టం అనిపించలేదు, ఎందుకో నాకు ఇష్టం లేక ఇంకా సో చాలే అనిపించింది. ఇంకొకసారి నెక్స్ట్ టైం 1000 రూపాయలు 500 ఛాలెంజ్ తీసుకుందాం, బెటర్ ఆ వంకతో అయినా ఫుల్గా షాపింగ్ చేయొచ్చు అని చెప్పేసి అనిపించింది అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఇంటికి వచ్చాక అవన్నీ తీసి చూపించాను. సో చాలా కష్టంగా అనిపించింది, మన షాపింగ్ చాలా కష్టంగా చేశాను, ఇష్టంగా కాకుండా. సో కానీ నాకు యూజ్ అయ్యి నాకు ఇష్టమైనవి తీసుకున్నా అనిపించింది. సో మీకు కనుక ఈ వీడియో ఎలా నచ్చితే మీరు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. సో మీకు ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలో చెప్తే నెక్స్ట్ టైం నేను అలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో ఏది చేయాలి, ఎలాంటి ఛాలెంజెస్ చేయాలి, అది ఫుడ్ మీద లేకపోతే ఎలాంటి ఛాలెంజెస్, ట్రూత్ ఆర్ డేర్ లాంటి ఆర్ట్ అనమాట. సో ఇప్పటి నుంచి అప్లోడ్ చేసిపోయే వీడియోలు. సో మీరు అడగండి, ట్రూత్ ఆర్ డేర్ ఈ ఛాలెంజ్ నువ్వు చేయగలుగుతావా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటివి అయితే చేయగలడానికి ట్రై చేస్తానన్నమాట. సో వచ్చాక అవి చూసుకుంటే వర్త్ అనిపించింది. ఓకే బాగున్నాయిలే, చేసినందుకు 100 రూపీస్కి న్యాయంగానే తెచ్చుకున్నాను. ఇంకెలాగో 20 రూపీస్ మిగిలాయి, పానీపూరి తిందాం అనుకున్నా. సో వద్దులే ఎలాగో అని చెప్పేసి ఏం తినకుండా సైలెంట్గా నోరు మూసుకొని ఇంటికి వచ్చాను అనమాట. సో చూడండి ఆ 3 క్లిప్లు ఓపెన్ చేశాను. సో బాగున్నాయి, కొంచెం మంచిగా ఉన్నాయి. పైన పెట్టుకోవడానికి జడేసుకున్నప్పుడు మనం మోడల్ జడలు వేసుకుంటాం కాబట్టి. సో చిన్నపిల్లలకైతే చిన్న క్యూట్ క్లిప్లు చాలా ఉన్నాయి. సో అవి తీసుకోవాలనిపించింది. సో అందుకని ఇంకా తీసుకున్నాను అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.